చేశాడండి? 2 పాయలుగా చీల్చినటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. అలాంటి అద్భుతమైనటువంటి కార్యములను బిడ్డలకు తెలియచేసినట్లయితే ఆ బిడ్డలు ఇదిగో మన దేవుడు మా దేవుడు ఎంత గొప్పవాడా అనేటువంటిది తల్లిదండ్రుల దగ్గర నుండి నేర్చుకుంటారని చెప్పేసి దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉన్నది. అంతేకాదు ఆయన బలమును గురించి చెప్పమంటుంది. ఆయన చేసినటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యములు, ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి బయలుదేరి ఆ యొక్క కానాను ప్రదేశానికి వచ్చినప్పుడు దేవుడు ఏమేమి అద్భుతాలు అయితే చేశాడో, ఇజ్రాయేలీలకు ఏ విధంగా దేవుడు సహాయం చేసుకుంటూ వచ్చాడో, ఇదిగో ఆ 40 సంవత్సరములు వారి బట్ట మాయలేదంట, చెప్పులు అరగలేదంట. అంతటి అద్భుతమైనటువంటి కార్యాలు చేసినటువంటి దేవుని యొక్క గొప్ప ఔన్నత్యమును బిడ్డలకు తెలియచేయాలని చెప్పేసి దేవుని యొక్క మాటలు ఇక్కడ స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నది. రాగా తరములలో పుట్టబోయే పిల్లలకు దానిని నెరుగునట్లు వారు లేచి తమ పిల్లలకు వివరించాలి అని కూడా దేవుని యొక్క వాక్యం 5వ వచనంలో తెలియజేస్తున్నది. ఎందుకంటే ఈ బిడ్డల వలన, ఈ యొక్క మాటలు చెప్పడం వల్ల రాబోయేటువంటి తరములలో కూడా దేవుని యొక్క ఔన్నత్యమును, దేవుని యొక్క గొప్పతనమును పుట్టబోయే వారు కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి దేవుని యొక్క మాటలు ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, జాగ్రత్తగా గమనించి చూసుకున్నట్లయితే మనము నిజముగా ఆ విధంగా చేస్తూ ఉన్నామో లేదో, ఆ విధంగా నడుచుకుంటూ ఉన్నామో లేదో ఒకసారి మనము తల్లిదండ్రులుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనంటే మన బిడ్డలు ఇదిగో దేవుని యొక్క ఆత్మీయమైనటువంటి సన్నిధిలో ఎదగటానికి నా వంతుగా నేను కృషి చేస్తున్నాను అనేదా, నా బిడ్డలకు ఎంతవరకు నా కుటుంబము, నా యొక్క సంపాదన, నా యొక్క ఉద్యోగము, నా యొక్క వ్యాపారం అనేటువంటి దానిలో నిమగ్నమైపోకుండా కొంత సమయం బిడ్డల కొరకు కేటాయించి చదువుతో పాటు చదువులో కొంత భాగముగా దేవుని యొక్క జ్ఞానమును, దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క ఆశ్చర్య కార్యములను, దేవుడు చేసినటువంటి అద్భుత కార్యములను, దేవుని యొక్క బలమును వివరించి తల్లిదండ్రులు ఆ బిడ్డలకు దేవుని యొక్క శక్తిని తెలియచేయాలని చెప్పేసి దేవుని మాటలు ఇక్కడ మంచి దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తున్నది. ఇంకొక మాటను చూసుకున్నట్లయితే సామెతల గ్రంథంలో చూసుకున్నట్లయితే 13వ అధ్యాయం 22వ వచనంలో అక్కడ ఒక మాట రాయబడుతూ ఉన్నది. సామెతలు 13:22. మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలుగా చేయును. గమనించండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఇక్కడ మనం వెంటనే ఆలోచిస్తాం, ఆస్తికర్త అంటే మా అబ్బాయికి నేను ఎన్ని లక్షలు ఇచ్చాను, లేకపోతే ఎన్ని కోట్లు ఇచ్చాను, అంతే కదండి. సహజంగా ఆస్తికర్తలు అనగానే ఏం ఆలోచిస్తాను, నా కొడుక్కి నేను ఎన్ని కోట్ల రూపాయలు నేను ఇచ్చాను. కానీ ఆస్తి అనేటువంటిది పరలోక సంబంధమైనటువంటి ఆస్తికి సంబంధించినటువంటిది నువ్వెంత ఇచ్చావు, పరలోక సంబంధమైనటువంటి ఆస్తిని నీ బిడ్డలకు ఎంత కూడబెట్టావు, పరలోక సంబంధం. ఎందుకనంటే నువ్వు 1 కోటి రూపాయలు సంపాదించు, 100 కోట్లు సంపాదించు. మొన్నే పేపర్లో చూస్తున్నాము, రాజా గారు మన G2 స్కామ్లో 1,76,000 కోట్ల రూపాయలు స్కామ్ చేశాడు. 1,76,000 కోట్ల రూపాయలు. అట్లాంటివి నాగార్జున సాగర్ ప్రాజెక్టు లాంటి 1800 కట్టొచ్చు అంటే అంత స్కామ్ జరిగింది. అంటే ఆయన అన్ని కోట్ల రూపాయలు ఆయన ఒకటి తినకపోయినా వేరే వాళ్ళు తిన్నప్పటికీ కూడా దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందనంటే, నువ్వు వస్తువు ఏమి తేలేదు నాయన, తీసుకెళ్తూ కూడా ఏమి తీసుకెళ్ళలేవు, ఎట్లా వచ్చావు అట్టాగే పోతావు అని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది. కానీ ఈ లోకంలో ఉన్నటువంటి మానవులు స్పిరిచువల్ ఆ యొక్క బ్లెస్సింగ్స్ కంటే, అంటే స్పిరిచువల్ ఆర్థిక పరమైనటువంటి దానికంటే ఇహలోక సంబంధమైనటువంటి మెటీరియల్కి సంబంధించినటువంటి ఆస్తికర్తలుగా చూస్తానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ ఈ మాటలో భావం ఏమిటంటే, పరలోక సంబంధమైనటువంటి ఆస్తిని సంపాదించుకోవటానికి ఇదిగో అంతటి జ్ఞానముతో కూడినటువంటి మాటలు బిడ్డలకు తెలియచేయాలని చెప్పేసి దేవుని యొక్క వాక్యము స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. కనుక ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం ఆ విధంగా చేస్తూ ఉన్నామో లేదో, మనం ఆ విధంగా బిడ్డలను ముందుకు నడుపుతూ ఉన్నామో లేదో తల్లిదండ్రులుగా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలని చెప్పేసి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉన్నది. అంతేకాదు ఇంకొక మాట కూడా చెప్తుంది, బిడ్డలు యవనములోనికి రాబోతూ ఉన్నటువంటి ఆ సమయంలో, బిడ్డలు క్రమంగా పెరుగుతూ ఉన్నటువంటి ఆ సమయంలో యవ్వనములో బిడ్డలు త్రొట్టిల్లుట సహజము. కాబట్టి చూడండి, సామెతల గ్రంథం 31వ అధ్యాయం 27వ వచనంలో ఒక మాట రాయబడి ఉన్నది. ఏమని రాయబడి ఉన్నది చూడండి, 31:27. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును, పని చేయకుండా ఆమె భోజనం. చూడండి, జాగ్రత్తగా గమనించండి ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ మాట దేవుని యొక్క వాక్యము తల్లి స్పష్టంగా తెలియజేస్తుంది. బిడ్డల విషయంలో
ఎదుగుతూ ఉన్నటువంటి ఆ యొక్క బిడ్డల విషయంలో ఏమని కనిపెట్టాలి అని అంటే వారి యొక్క నడతలు ఏ విధంగా ఉన్నాయి, వారి యొక్క నడవడిక ఏ విధంగా ఉన్నది. ఇదిగో కాలేజీకి అని చెప్పేసి వేరే సినిమాలకు షికార్లకు వెళ్ళేటువంటి స్థితిలో ఉంటూ ఉన్నారా? నేను మాట్లాడుతున్నా ఆంధ్రప్రదేశ్ స్టైల్లో మాట్లాడుతున్నా, అమెరికాని నేను ఎప్పుడు దృష్టిలో పెట్టుకుని మాట్లాడట్లేదు నా మెసేజ్ అంతా. కాబట్టి మన పిల్లలు ఏ విధంగా పెరుగుతూ ఉన్నారు, ఒకవేళ ఇదిగో ఇక్కడికి వెళ్తున్నామని చెప్పేసి ఇంకో రకంగా వెళ్తూ ఉన్నారా లేదా అని చెప్పేసి, ఇది ఎందుకనంటే తల్లిదండ్రుల బాధ్యత అని స్పష్టంగా తెలియజేస్తుంది. అమెరికాలో ఫ్రీడము, అమెరికాలో స్వేచ్ఛ, అమెరికాలో ఇది అనేటువంటిదే, దాని గురించి నేనైతే మాట్లాడను. కానీ ఇక్కడ మన వాక్యం అయితే ఏం చెప్తుందా అంటే ఖచ్చితంగా పిల్లలు ఒకవేళ తప్పు నడిస్తే దాన్ని ఖండించాలి, దాన్ని ఎందుకనంటే దానిని నచ్చ చెప్పి వాళ్ళని మంచి మార్గంలో నడపాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అందుకే అది వాక్యం చెప్తుంది, ఆమె తన ఇంటి వారి నడతను బాగుగా కనిపెట్టును అని చెప్పి దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కనుక మన నడతలను కనిపెట్టేటువంటి వారిగా తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఉన్నదని చెప్పేసి దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉన్నది. సామెతల గ్రంథం 22:15 కూడా ఇంకొక మాట రాయబడుతూ ఉన్నది. చూడండి, 22:15 చూసుకున్నట్లయితే అక్కడ కూడా ఒక మాట రాయబడి ఉన్నది. ఏమని రాయబడి ఉన్నదో దయచేసి చూడండి. చెవియొగ్గి జ్ఞానుల ఉపదేశము ఆలకింపుము, నేను కలుగజేయు తెలివిని పొందుటకు మనసుని. 22:15 బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును, శిక్షాదండము దానిని వానిలో నుండి తోలివేయను. గమనించండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఈ వాక్యం అమెరికా దేశానికి పనికిరాదు. కాబట్టి జాగ్రత్తగా గమనించుకోవాలి. ఇక్కడ బాలుని హృదయములో మూఢత్వం అనేటువంటిది, మూర్ఖమైనటువంటి స్వభావం అనేటువంటిది, చెడుతనమునకు సంబంధించినటువంటిది అనేటువంటిది ఏమైనా సరే పిల్లల యొక్క జీవితంలో మనం చూసినట్లయితే వాక్యం చెబుతూ ఉన్నది, శిక్షాదండము దానిని వానిలో నుండి తోలివేయునని చెప్తూ ఉన్నది. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, వాక్యం అయితే ఈ విధంగా చెప్తుంది. ఉంటారా ఉండవా, అమెరికాలో ఉన్నాము, మనకి లాలు చట్టాలు అనేవి కొన్ని ఉన్నాయి కాబట్టి ఈ దేశానికి మనం ఎలా ఉంటాం మనకు తెలియదు. కానీ వాక్యం అయితే చెప్తున్నది, పిల్లలు నడతలు ఏదైనా తప్పు మార్గం నడుస్తూ ఉన్నట్లయితే, పిల్లలు క్రమశిక్షణ విషయంలో దారి తప్పుతూ ఉన్నట్లయితే శిక్షాదండం అనేటువంటిది, తల్లిదండ్రుల యొక్క గద్దింపు అనేటువంటిది పిల్లల యొక్క క్షేమం కొరకు అనేటువంటి సత్యమును మనము నమ్ముతాము. కనుక ఆ బిడ్డలను ఆ విధమైనటువంటి విధముగా పెంచాలని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఇంకా నేను కొన్ని రిఫరెన్స్లు, నిర్మాకాండం 2:9, అపోస్తుల కార్యము 7:27, 1 తిమోతి 1:3-5, కీర్తనలు 37:25, 2 కొరింథీయులకు 12:4 చూసుకున్నట్లయితే మూఢత్వం గురించి, వారి నడిచేటువంటి త్రోవలను గురించి దేవుని యొక్క మాటలు స్పష్టంగా రాయబడి ఉన్నాయి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో బిడ్డలు మనకు యెహోవా ఇచ్చినటువంటి స్వాస్థ్యం కాబట్టి ఆ యెహోవా ఇచ్చినటువంటి స్వాస్థ్యమైనటువంటి ఆ బిడ్డలను ఆ యొక్క తండ్రి చూసి మెచ్చుకునేటువంటి విధంగా, ఆ తండ్రి చూసి ఆనందించేటువంటి విధంగా మనం పెంచుకోవడానికి తల్లిదండ్రులుగా మన బాధ్యతను ఎంతవరకు నిర్వహిస్తూ ఉన్నామో, ఎంతవరకు మనము చేస్తూ ఉన్నామో ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పేసి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉన్నది. కనుక తల్లిదండ్రులకు చెప్తూ ఉన్నది, తల్లిదండ్రులకు జ్ఞానం ఏమని చెప్తూ ఉన్నదంటే, మొట్టమొదటిగా నీ యొక్క సమయంలో కొంత సమయంను బిడ్డలకు దేవుని యొక్క శిక్షణలోను, దేవుని యొక్క బోధనలోను పెంచేటువంటి తల్లిదండ్రులుగా ఉండాలని చెప్పి తల్లిదండ్రులకు దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉన్నది. రెండవది వచ్చేసరికి, ఎందుకంటే దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాలు, దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలు, ఇప్పుడు యెహోషువ ఉన్నాడు. యెహోషువ ఏ విధముగా ఎరుకో పట్టణలను, ఎరుకో గోడలను కూల్చినప్పుడు ఆయన దేవుడు ఏ విధంగా సహాయం చేశాడు, అలాంటి అద్భుతమైనటువంటివి ఇప్పుడు మనకి సహజంగా ఇక్కడ సీడీలు అవి దొరుకుతూ ఉంటాయి కాబట్టి పిల్లలకు పెట్టేసి, ఇదిగో మన దేవుని యొక్క గొప్పతనం ఇది, దేవుడిలో ఇంత శక్తి ఉన్నది, దేవుడికి అసాధ్యమైనటువంటిది ఏమీ లేదు, ఏమీ ఉండదు, కనుక నీవు దేవుని సన్నిధిలో నమ్మకమైనటువంటి బిడ్డగా ఉండాలని చెప్పేసి ఆ విధముగా మనము దేవుని యొక్క నడవడికలు బిడ్డలను పెంచేటువంటి తల్లిదండ్రులుగా ఉండాలని చెప్పేసి దేవుని యొక్క మాటలు తెలియజేస్తూ ఉన్నది. కనుక మనం ఆ విధమైనటువంటి విధముగా ఉండటానికి, తల్లిదండ్రులుగా మన బాధ్యతను సరైనటువంటి రీతిలో నిర్వహించడానికి మన యొక్క కర్తవ్యంగా మనము దేవుడి మాటల ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఈ యొక్క పుట్టిన దినమున జెస్సీ అనబడేటువంటి ఆ పాప చిన్నపిల్ల, ఇంకా 2-3 సంవత్సరాల వరకు తనకు మాటలు జ్ఞానము ఏమిటి అనేది తెలియదు కనుక ఆ బిడ్డకు చిన్నతనం నుండి చక్కటి విధంగా దేవుని సన్నిధిలో దేవుని మాటలు లేచిన వెంటనే ప్రైజ్ దలాడని అతడి చక్కటి మాటలతో ఆ బిడ్డలను పెంచి ఆత్మీయంగా బలపరిచినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదము నిండుగా ఆ బిడ్డల మీద కాకుండా మనం ఎవరమైతే ఏ విధంగా అయితే బిడ్డలను పెంచుకుంటామో అంతటి ఆశీర్వాదకరముగా ముందుకు మనము సాగుతామని చెప్పేసి దేవుని మాటలు తెలియజేస్తూ ఉన్నాయి. కనుక
ఆ విధమైనటువంటి రీతిగా తల్లిదండ్రులు అనబడేటువంటి వారు బిడ్డలను పెంచుకోవాలి. ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుడు చెప్పిన ఆ యొక్క బిడ్డకి ఇచ్చేటువంటి వాగ్దానమును మరి ఒకసారి చూసుకున్నాం. సంఖ్యాకాండము 6:22 ఒకసారి చూడము. 7:22 6:24-25. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును కాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి యెహోవా తన యొక్క సన్నిధిని నిన్ను ప్రకాశించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానమును కలగజేయును గాక అని చెప్పేసి దేవుడు వాగ్దానం ద్వారా బిడ్డకు దయచేస్తూ ఉన్నాడు. కనుక ఆ బిడ్డను దేవుడు చక్కటి ఆరోగ్యముతోనూ ఆయుష్తోనూ మంచి జ్ఞానముతోనూ ఏ విధంగా ఇస్తే చక్కటి దేవుని యొక్క భయముతో కూడినటువంటి జ్ఞానంతో పెరిగిందో అలాంటి చక్కటి జ్ఞానంతో ఈ బిడ్డ పెరగటానికి దేవుడి సన్నిధిలో మనందరమును కలిసి ప్రార్థించడం అనేటువంటిది అవసరం. అంతేకాదు తల్లిదండ్రులు కూడా ఆ బిడ్డకు అంతటి చక్కటి దేవుని యొక్క మర్మంతో కూడినటువంటి మాటలను తెలియచేసి ఆ విధంగా ఆ బిడ్డను ఇంకా ఉన్నతమైనటువంటి ఆ యొక్క దేవుని యొక్క మహోన్నతమైనటువంటి ఆ గొప్పతనమును ఆ బిడ్డకు తెలియచేయాలని చెప్పేసి తల్లిదండ్రులకు నేను వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు తన యొక్క వెనుకలు చిన్న మాటలు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. దయచేసి తల ఉంచుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం.